ఖమ్మంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు. 2వ డివిజన్లో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల మతం కులాల పేరుతో కొందరు రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖమ్మంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. కొంతమంది మతాల మధ్యన కులాల మధ్యన గొడవలు పెట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు. చిన్న చిన్న విషయాల్లో తెలియని పిల్లలతోటి ప్రేరేపించి యువకులతోటి ఏదో ఒకటి అనిపించి ఆ కులం అని ఈ కులం అని ఆ మతం అని ఈ మతం అని ఎవరిదైనా సరే ఎర్రటి రక్తమే, ఎవరిది కోసినా కూడా ఒకే రక్తం వస్తుంది. కాబట్టి తెలియక అధోగతి పాలై మనం రాజకీయ నాయకులు ఉచ్చుల్లో పడి గొడవలకు ప్రేరేపించి ఆ గొడవల్లో ఇరుక్కొని పోలీస్ కేసులు పెట్టించుకొని జీవితం నాశనం చేసుకుంటాం. అందుకనే ఏ కులమైనా ఏ మతమైనా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటేనే దానికి ఆనందం, దానికి సౌభాగ్యం. కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణాన్ని ఎవరు కూడా కులపరంగానో మతపరంగానో రాజకీయ పరంగానో విడదీసే శక్తి ఎవరికి ఉండకూడదని చెప్పి మీకు ఈ సందర్భం